నా పేరు ఉమామహేశ్వరరావు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ మా సిపిఎస్ ఉద్యోగులైన సచివాలయ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నారు, 30 ఏళ్ల వయసులో ఉన్నారు, పెట్టల్లాగా రాలిపోతున్నారు. ఇప్పటికి దాదాపుగా ఈ మధ్యకాలంలో 240 మంది యుక్త వయసు ఉన్న ఉద్యోగులు చచ్చిపోయారండి. ఇది ఎక్కడ దారుణం? ప్రపంచంలో ఎక్కడ ఇంత దారుణం ఉంటుంది. ఎందుకు వీళ్ళు చచ్చిపోతున్నారు అన్న విషయం మీద మరి ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలి. ఇప్పుడు వీళ్ళ మీద పని ఒత్తిడి కారణంగా చచ్చిపోతున్నామని ఒక పక్కన ఉద్యోగులు చెప్తున్నారు. నిజానికి వాళ్ళ మీద ఉన్నది పని ఒత్తిడి కూడా కారణం కాదు, అధికారులు కృత్రిమంగా క్రియేట్ చేసిన పని ఒత్తిడి కారణంగా మాత్రమే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు మరణిస్తున్నారండి. ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పుడే పని ఒత్తిడిలో ఉన్నారంటే లేదు, గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు, చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత పని చేస్తున్నప్పటికీ మరి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అధికారుల్లో సమన్వయ లోపం. ప్రభుత్వ పాలనలో యూనిటీ ఆఫ్ కమాండ్ అని ఒక మెయిన్ ప్రిన్సిపల్ యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఒక ఉద్యోగికి ఒక అధికారి ద్వారా మాత్రమే ఒక ఆర్డర్ వస్తే దాన్ని ఆ ఉద్యోగి సక్రమంగా చేయగలరు. ఎంత పనైనా చేయగలరు. ఎందుకంటే వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కసితోటి వీళ్ళు ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్న తెలివైన వాళ్ళు. వీళ్ళందరూ పీజీలు ఉన్నాయి, బీటెక్లు ఉన్నాయి, ఎంటెక్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సముద్రులైన వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఈ మాత్రం ఒత్తిడికి వాళ్ళు ఏమీ లొంగిపోయే వాళ్ళు కాదు, బెదిరిపోయే వాళ్ళు కాదు. కానీ అధికారులు కావాలని ఒక ఉద్యోగం మీద 4-5 రకాల డైరెక్షన్స్ నుంచి 4-5 రకాల పని టార్గెట్లు పెట్టి, కృత్రిమమైన టార్గెట్లు పెట్టి, ఈ పని చేయకపోతే నేను ఉద్యోగంలో తీసేస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పి అమర్యాదకరంగా మాట్లాడటం అనేది ఒక బాధాకరమైన విషయం. ముందు అధికారులు ఏ విధంగా వీళ్ళతో పని చేయించుకోవాలని నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అసమర్థతను వీళ్ళ మీద వాళ్ళు చూపిస్తున్నారు. టార్గెట్లు అనేవి పెట్టచ్చు కరెక్టే, కానీ ఒక ఉద్యోగం మీద ఒక సమయంలో ఒకే టార్గెట్ పెట్టాలి. ఒక సమయంలో ఒక కుమ్మరి ఒక పొయ్యిని తయారు చేస్తాడు, లేదా ఒక కుండను తయారు చేస్తాడు. అదే టైంలో ఆయన నువ్వు కార్పెంటరీ పని కూడా చెయ్యు, ఒక బాక్స్ని తయారు చెయ్యు అంటే రెండు పనులు ఒకే సమయంలో ఆయన చేయలేడు. వీళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా టెక్నికల్ నాలెడ్జ్ కూడా తెచ్చుకుని ఆయా రంగాల్లో బాగా నాలెడ్జ్ తెచ్చుకుని గెయిన్ చేసి చక్కగా పనిచేస్తున్న ఈ సందర్భంలో వీళ్ళ మీద ఎందుకు ఇలా చేస్తున్నారో మరి నాకు అర్థం అవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరే డిమాండ్ ఏంటంటే, అయ్యా ఇప్పటికీ 240 మంది పెట్టలా రాలిపోయారు ఈ మధ్యకాలంలో. ఇది చాలా అన్యాయమైన విషయం. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంతేకాకుండా అధికారులకి, ఇటు మన వార్డు సచివాలయ ఉద్యోగులకి, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కలిపి నిపుణులైనతో సైకాలజిస్టులతోటి ఒక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించండి. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ముఖ్యంగా నిర్వహించవలసింది ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కాదు, వీళ్ళని హింస పెడుతున్న అధికారులకే అని చెప్పి మేము తెలియజేస్తాం.